మిత్రులు ఐవీఎఫ్ గురించి కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి, కొంచెం వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. ఈ ఐవీఎఫ్ అనేది మొత్తం 9 నెలలు పాప బయట ఉండదు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అమ్మాయిలకు ప్రతి నెల ఒక ఊసైట్ వస్తుంది, అబ్బాయిలకు స్పర్మ్స్ బయటనే ఇజాక్యులేటరీ ఫ్లూయిడ్లు దొరుకుతాయి. ఈ స్పర్ము ఆ ఊసైట్ రెండు కలిపినప్పుడు ఎంబ్రియో తయారవుతుంది. ఈ ఎంబ్రియోను కొద్ది రోజులు లేదా కొద్ది గంటలు టెస్ట్ ట్యూబ్లో ఉంచుతారు. దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. సో యూజువల్గా 36 అవర్స్, 48 అవర్స్, 3 days, బ్లాస్టోసిస్ట్, ఇట్లా రకరకాల పేర్లతో రకరకాలైనటువంటి టైం పీరియడ్. ఇందులో చాలామందికి అపోహ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు కదా, మనకు పుట్టే పాపకు హెల్దీగా ఉండదేమో అనే అనుమానాలు ఉన్నాయి. కానీ అంత అనుమానాలు అక్కర్లేదు. చాలా వరకు హెల్దీ బేబీసే వస్తారు. ఈ హెల్దీ బేబీ రావడానికి మంచి స్పర్ము, మంచి ఊసైట్ ఉంటే సరిపోతుంది. కానీ సక్సెస్ రేటు 100% ఉండదు. 30 to 40% ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే టెస్ట్ బేబీకి సక్సెస్ ఉంటుంది. కనుక మేము డబ్బులు పెట్టాము కనుక మాకు వెంటనే కావాలి అని అనుకోవడం పొరపాటు. డాక్టర్లు ప్రయత్నం చేస్తారు, ఒక్కోసారి అది సక్సెస్ కాదు. సక్సెస్ కాకపోవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. అది డాక్టర్ల తప్పేమీ కాదు. ఆ ఊసైటు, ఆ స్పర్ము ఆ శరీరంలో ఎస్పెషల్లీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్గా ఉన్నప్పుడు చాలా చాలా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. టెంపరేచర్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ. కనుక ఇవన్నీ కూడా డాక్టర్స్ చాలా కష్టపడి, ఎంబ్రియాలజిస్టులు వాళ్ళందరూ దానికి శ్రమపడి దాన్ని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో పెంచుతారు ఆ 2-3 రోజులు. కనుక యూజువల్గా ఏమీ ఉండదు. వీటి గురించి అపోహలు అనవసరము. ఒకవేళ ఆ స్పర్మ్ ఎవరైతే హస్బెండ్ ఇస్తున్నాడో అతనికి ఏమైనా వ్యాధులు ఉంటే ఐఓఏ కానీ ఐవీఎఫ్ చేసిన తర్వాత కూడా ఆ వ్యాధులు కానీ ఆ లక్షణాలు కానీ వస్తాయి. అలాగే ఆ తల్లికి ఏమైనా డిసీజెస్ ఉంటే కొన్ని జెనెటిక్గా ట్రాన్స్మిట్ అయ్యేవి ఉంటాయి, అవి మళ్ళీ వస్తాయి. అంతేగాని ఐవీఎఫ్ చేసినంత మాత్రాన ఉన్నవి పోవు, కొత్తవి రావు.